కోనసీమ జిల్లా ద్రాక్షరామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. దేవస్థానం ఆలయ ఈవో తారకేశ్వరరావు ఇద్దరు సిబ్బందిపై భక్తులు పలు అవినీతి ఆరోపణలు చేశారు. ఆలయానికి పిలిచే టెండర్లు, ఆలయ ప్రాంగణంలో దుకాణాలు యాజమానుల నుంచి భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేసి స్వాహా చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. చాలా అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి అని గతంలో జరుగుతున్నాయి కూడా అని చెప్పడంతో ఈరోజు ఇక్కడ వాటి గురించి సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నాడో ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి 1000 కోట్లు దండుకోవడం జరిగింది. అదేవిధంగా పురోహితులకి సుమారు 30 లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాపలకం రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం, అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది. వెంటనే ఆ శిలాపలకాన్ని తొలగించడం, సాక్ష్యాలతో పట్టుకుని